అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ తెలుగు సినిమాలో మనందరం కలిసి క్రియేట్ చేయగలిగాం. ఇది ఒక్కరి అండ్ అంటే ఆఫ్ కోర్స్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ వివేక్, బట్ మనందరూ ఎవ్రీ టీమ్ మెంబర్ మీరు అందరూ ఇంత ఎఫర్ట్ పెట్టకపోయి ఉంటే ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ వచ్చిండేది కాదు. అండ్ ఏదో చూసాను, బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అని పెట్టారు బయట. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంకా 3 రోజులే కదా అయింది రిలీజ్ అయ్యి, ఏంటి అప్పుడే బ్లాక్ బస్టర్ అని మీరు అనుకోవచ్చు. మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది నంబర్స్ని కాదండి, ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటుంది హార్ట్స్ని. మా సినిమాకి ఎంత ప్రేమ దక్కింది, సినిమా చూసిన వాళ్ళు సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టరా కాదా అనేది టైం చెప్తుంది, టైంకి వదిలేద్దాం. కానీ సినిమా చూసిన వాళ్ళ కళ్ళలో ఆనందం, సినిమా చూసిన వాళ్ళ ప్రేమ విషయంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసాం. అండ్ దాన్ని ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ చాలా రేర్గా వస్తాయండి మంచి సినిమాలు. అంటే ప్రతిసారి మనం ఒకసారి వెన్ వి గో బ్యాక్, వెన్ వి లుక్ ఇన్ టు ద హిస్టరీ, ప్రతిసారి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఒక జనరల్గా వస్తున్న సినిమాల ప్యాటర్న్ని, ఒక ట్రెండ్ని బ్రేక్ చేస్తూ జెన్యూన్గా ఒక కథ చెప్పి ఒక కొత్త ఫ్లేవర్ని ప్రేక్షకుల దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ సినిమాలకి కంపారిజను బయట ఉన్న సినిమాలో ఇంకోటి ఏదో ఆడిసిన సినిమానో, నా పాస్ట్ సినిమానో, వివేక్ మైత్రి చేస్తున్న మిగతా సినిమాలో, లేదంటే ఇండస్ట్రీలో ఏంటి జనరల్గా ట్రెండ్ ఉన్న సినిమాలు కాదు. ఈ సినిమాకి అంటే సుందరానికి, ఇలాంటి సినిమాకి కంపారిజన్ అంటే సుందరానికి మాత్రమే. ఇలాంటి ఒక సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది. అండ్ అలాంటి సినిమాకి నాకు మీడియా మిత్రులు ఎప్పుడు కూడా జనరల్గా మనం ఇంతకు ముందు కూడా ఏవైనా ఫిల్మ్స్ చూసినప్పుడు చాలా మంచి సినిమాలు ప్రేక్షకుల్ని రీచ్ అవ్వడానికి మీడియా మిత్రులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో స్పెషల్గా నాకు మీడియా ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక పర్సనల్ రిక్వెస్ట్, అది సోషల్ మీడియా హ్యాండిల్స్ అవ్వచ్చు, వెబ్సైట్స్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, మనం ప్రతి సినిమా ఈజ్ నాట్ అబౌట్ ఏమంటారు, ఒక మంచి సినిమా తీసినప్పుడు మనం ఒక మాస్ సినిమా లాగా ఎందుకు ఉండవు కలెక్షన్స్ అని, లేదంటే ఒక మాస్ సినిమా తీసినప్పుడు ఏమో మంచి సినిమా ఎప్పుడు చేస్తారని. ఐ థింక్ వీ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ వాట్ వీ వాంట్ టు ఎంకరేజ్. మనం జస్ట్ కేవలం మనం కోరుకోవటం మాత్రమే కాదు, కంప్లైంట్ చేయడమే మాత్రమే కాదు, ఆ మంచి సినిమా వచ్చినప్పుడు మనందరం మన భుజాల మీద తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న ఈ కొత్త అడుగులో మనందరం కూడా ఒక భాగం అవుతాం. అండ్ ఐ రియలీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఫీల్ లైక్ అంటే ఫ్యామిలీ. మా టీం మాత్రమే కాదు, ఐ థింక్ ఇది మన సినిమా. మా 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 టెక్నికల్, మా క్యాస్ట్, మా క్రూ సినిమా మాత్రమే కాదు ఇది ఐ థింక్ మన మీడియా ఫ్రెండ్స్, అటు ప్రేక్షకులు అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా. పర్టికులర్గా మలయాళంలో, తమిళ్లో, వేరే వేరే లాంగ్వేజ్ల్లో కంటెంట్ని నమ్మి, కథని, రైటింగ్ని, డిఫరెంట్ టెక్నికల్ క్రాఫ్ట్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సినిమాలు వస్తున్న రోజుల్లో మన తెలుగు సినిమా నుంచి అంటే సుందరానికి లాంటి సినిమా వచ్చిందన్నది మనందరి విజయం, మనందరి సక్సెస్, మనందరి సెలబ్రేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా